ఒకసారి వీడియో చూడండి, నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటంటే. 1 2 డాడీ డాడీ భయమవుతుంది డాడీ. డాడీ మమ్మా డాడీ ఏం మాట్లాడతలేడు. డాడీ డాడీ వినిపిస్తుందా? చూసారు కదా వీడియో. ఇక నుంచి మీ పిల్లలకు కూడా 1, 2, 9 అని ఇలాంటి మార్క్స్ వస్తే మీరు కూడా అదే చేస్తారు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ నో డిటెన్షన్ పాలసీని తీసేసింది. అంటే అటెండెన్స్ పర్సంటేజ్ చూసి ప్రమోట్ చేయడం దాన్ని తీసేసింది. ఇక నుంచి కంపల్సరీ 5th క్లాస్ 8th క్లాస్ ఎగ్జామ్స్ పబ్లిక్ ఎగ్జామ్స్ లాగా ఉంటాయన్నమాట. బట్ అది స్టేట్స్కి వదిలేసింది. ఇంకా స్టేట్లో కన్ఫర్మ్ అవ్వలేదు. ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ చెప్పటి వరకు అయ్యింది. అది ఎంతవరకు అవుతుందో చూద్దాము. బట్ ఒకసారి దీన్ని బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూద్దాం ఏందనేది. 2009లో మన మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ టైంలో నో డిటెన్షన్ పాలసీని తీసుకొచ్చింది. ఇప్పుడు అది దాన్ని తీసుకొచ్చిన తర్వాత కొన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. మన పిల్లలకి అసైన్మెంట్స్ ఇవ్వడము, ఎస్ఏ ఇవ్వడము, క్రాఫ్ట్స్ అండ్ ప్రాజెక్ట్స్ 1-to-1 ఇంటరాక్ట్ అవ్వడము, ఇలాంటి కొన్ని తీసుకొచ్చింది. ఎప్పుడు అది పబ్లిక్ ఎగ్జామ్ తీసేసి 2008 నుంచి. బట్ మన తెలిసిందే గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ వర్క్ ఎలా ఉంటుందో. మెయిన్గా ఏంటంటే వాళ్ళు బాగా చెప్తారు, బట్ కాకపోతే ఏంటంటే వాళ్ళకు వర్క్ లోడ్ ఎక్కువైపోతుంది. ఇప్పుడు సపోజ్ 2017లో బీహార్ గవర్నమెంట్ ఒక రూల్ తీసుకొచ్చింది. వాళ్ళకి టీచర్స్కి వర్క్ చెప్పింది ఏంటంటే, ఎవరైతే బయట వాష్రూమ్స్కి వెళ్తారు కదా, లైక్ అవుట్ సైడ్, వాళ్ళకి వెళ్ళి అక్కడ టార్చ్ లైట్ వేసి విజిల్ కొట్టి వాళ్ళు కూర్చోకుండా చేయడం, అలాంటి డ్యూటీ చేశారు. సో టీచర్స్కి ఇలాంటి డ్యూటీ కూడా చేస్తారనమాట. సో దాంతోపాటు పోలియో అండ్ సర్వే, ఎలక్షన్ డ్యూటీ, ఇలాంటి టైంలో వాళ్ళు ఎలా చూసుకుంటారు పిల్లలకి? టైం టు టైం ఉంటుందా? ఆ వర్క్లోడ్ ఎక్కడ, ఈ వర్క్లోడ్ ఎక్కడ? అది ఇంపాసిబుల్, ఇది అవ్వదు. అండ్ ఇదే నేను చెప్పాను కదా ఇప్పుడే, బీహార్ గవర్నమెంట్ 2017లో తీసుకొచ్చిన ఇది. మన బయట వెళ్తే అలా టీచర్స్కి వెళ్ళేసి వాళ్ళని చేయొద్దు అని విజిల్స్, టార్చ్ లైట్స్ అలా వేసి, ఎలక్షన్ డ్యూటీ చెప్పాను కదా. ఎలక్షన్ మన రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ రిసీవ్ చేసింది కదా, సోషో ఎకనామిక్ సర్వే అవుట్లుక్ అని చెప్పేసి. ఏంటి అనేది కులగణన సంథింగ్, అలాంటి వాళ్ళు కూడా ఎవరిని వాడతారు? టీచర్ని వాడతారు. సో అదనమాట. ఇది చూడండి ఒకసారి. గవర్నమెంట్ ఇది ఎందుకు తీసేసిందంటే పాలసీని, బికాస్ 2023లో 65 lakh స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యారంట బోర్డ్ ఎగ్జామ్లో. సో చూడండి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందన్నమాట. 2023లో 65 lakh స్టూడెంట్స్ అంటే ఏంటి అసలు? చూడండి, మన ఒక సర్వే ఉంటుంది అనమాట. ఇది ఏంటి, ప్రథమ్ సర్వే ఉంటుంది, NGO. జస్ట్ 25% ఆఫ్ స్టూడెంట్స్ మన 14 to 18 ఏజ్ వాళ్ళు సెకండ్ గ్రేడ్ బుక్ చదవలేకపోతున్నారంట. సో అర్థం చేసుకోండి ఎంత దారుణంగా ఉందో మన ఎడ్యుకేషన్ సిస్టము. సో అందుకనేసి ఈ పాలసీ తీసుకొచ్చారు, అంటే రద్దు చేశారు దాన్ని. సో దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేశారంటే, ప్రజెంట్ అయితే కొన్ని కేంద్రీయ విద్యాలయ, నవోదయ విద్యాలయ, సైనిక్ స్కూల్స్ సెంట్రల్ గవర్నమెంట్లో ప్రజెంట్ అయితే స్టార్ట్ చేస్తారు ఇప్పుడు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి. అండ్ ఇది మన ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ వచ్చేసి మన స్టేట్ సబ్జెక్టా లేకపోతే సెంట్రల్ సబ్జెక్టా అంటే కన్కరెంట్, బోత్. ఇద్దరు లాస్ చేయొచ్చు, ఇద్దరు చట్టాలు చేయొచ్చు. అది సెంట్రల్ గవర్నమెంట్ చేయొచ్చు, స్టేట్ గవర్నమెంట్ చేయొచ్చు. బట్ అసలు సో ఇక నుంచి పేరెంట్స్ మీరు చేయాల్సిందే, దెబ్బలు పడతాయిరా అనాల్సిందే.